బ్రేకింగ్ న్యూస్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తన నివాసానికి సిబిఐ అధికారులు వచ్చి నోటీసులు అందజేసిన విషయంపై మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. సత్యం తోడుగా ఉందంటూ ఆమె ధీమా వ్యక్తం చేశారు. విచారణకు తాను పూర్తి స్థాయిలో సహకరిస్తాను అని ప్రకటించారు. ఢిల్లీ హైకోర్టు జారీ చేసిన నోటీసులపై కవిత తన లీగల్ టీంతో చర్చిస్తున్నట్టుగా వెల్లడించారు. ఈ కేసులో విచారణ ఈ నెల 16వ తేదీన ఉందని సిబిఐ అధికారులు తనకు తెలిపారు అని ఆమె పేర్కొన్నారు. గతంలోనే ఈ కేసులో విచారణ ఎదుర్కొన్నానని, ఇప్పుడు కూడా అధికారుల విచారణకు సంపూర్ణంగా సహకరిస్తాను అని కవిత స్పష్టం చేశారు. రాజకీయంగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా న్యాయ పోరాటం చేస్తాను అని ధీమాను వ్యక్తం చేశారు మాజీ ఎమ్మెల్సీ కవిత. సంబంధించి ఇప్పుడు నోటీస్ ఎట్లా ఛాలెంజ్ చేసింది ఢిల్లీ హైకోర్టు. హియరింగ్ ఈ డేట్లు ఉన్నదని ఇచ్చారు. వచ్చింది సిబిఐ వాళ్ళ వాళ్ళ తరఫున వచ్చారు. ఎవరన్నది నాకు తెలియదు. ఎప్పుడు అటెండ్ కమ్మని చెప్పారు. 16 ఇండియాలో యూ హ్యావ్ ఆల్రెడీ సీన్ లాస్ట్ 2-3 days నుంచి ఏం జరుగుతుంది, నెక్స్ట్ హియరింగ్ ఉండబోతోందని దానికి సంబంధించి ఒక పేపర్ ఇచ్చిపోయారు. ఇట్ ఈస్ జస్ట్ ఎ పోస్టల్ కమ్యూనికేషన్. దెర్ ఈస్ నథింగ్ మచ్ ఇన్ ఇట్. ఏమన్నది నివాసానికి మాట్లాడి మీకు రౌస్ అవెన్యూ కోర్టు 23 మంది కవితతో సహా 23 మంది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకు క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత సిబిఐ అధికారులు ఢిల్లీ హైకోర్టుకు వెళ్లారు. ఢిల్లీ హైకోర్టు ఆ పిటిషన్ స్వీకరించిన తర్వాత మార్చి 16వ తారీఖు వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో ప్రతివాదులకు నోటీసులు జారీ చేయండి, కౌంటర్ ఇవ్వటానికి అంటూ కోర్టు ఆదేశించడంతో సిబిఐ అధికారుల తరపున నోటీసులు అందజేయడానికి కవిత నివాసానికి వచ్చారు. కవితకు నోటీసులు అందజేశారు. ఇప్పుడు కవిత లీగల్ టీంతో మాట్లాడుతున్నామని చెప్తున్నారు. హైకోర్టులో ఈ నెల 16వ తారీఖునే కౌంటర్ అఫిడవిట్ వేస్తారా, లేదు మరొక రోజు సమయాన్ని తీసుకుంటారా అన్నది చూడాలి. కౌంటర్ అఫిడవిట్లో కౌంటర్లో కవిత లీగల్ టీం ఏం పేర్కొంటారు అన్నది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే ఇప్పటికే సిబిఐ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టు క్లీన్ చిట్ ఇవ్వడంపై అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఇలాంటి తీర్పు దర్యాప్తు సంస్థల మనోస్థైర్యాన్ని దెబ్బతీస్తుంది అంటూ హైకోర్టుకు విన్నవించుకున్నారు. కేవలం ట్రయల్ కోర్టు కొన్ని విడివిడి అంశాలను మాత్రమే పరిగణనలోకి తీసుకొని ఈ రకమైన తీర్పునిచ్చింది అని, విస్తృతమైన కుట్ర కోణాన్ని లోయర్ కోర్టు, ట్రయల్ కోర్టు పరిగణలోకి తీసుకోలేదు అనే విషయాన్ని ఢిల్లీ హైకోర్టు దృష్టికి సిబిఐ అధికారులు తీసుకొని వెళ్లారు. దీంతో ఢిల్లీ హైకోర్టు అప్పీల్ను స్వీకరించింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేయాలి అంటూ మార్చి 16వ తారీఖుకి వాయిదా వేసింది. దీంతో సిబిఐ అధికారులు నోటీసులను అందజేయడానికి కవిత నివాసానికి వచ్చారు. కవిత ఇప్పుడు ఢిల్లీ హైకోర్టులో కౌంటర్ ఏ విధంగా దాఖలు చేస్తారో చూడాలి. నోటీస్ లేదు, హియరింగ్ ఈ డేట్లు ఉన్నదని ఇచ్చారు. వచ్చింది సిబిఐ వాళ్ళ వాళ్ళ తరఫున వచ్చారు. ఎవరన్నది నాకు తెలియదు. ఎప్పుడు అటెండ్ కమ్మని చెప్పారు. 16 ఇండియాలో యూ హ్యావ్ ఆల్రెడీ సీన్ లాస్ట్ 2-3 days నుంచి ఏం జరుగుతుంది, నెక్స్ట్ హియరింగ్ ఉండబోతోందని దానికి సంబంధించి ఒక పేపర్ ఇచ్చిపోయారు. ఇట్ ఈస్ జస్ట్ ఎ పోస్టల్ కమ్యూనికేషన్. దెర్ ఈస్ నథింగ్ మచ్ ఇన్ ఇట్. ఈరోజు ఢిల్లీ హైకోర్టు నుండి నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈరోజు కవిత మేడం గారికి సిబిఐ ఇన్వెస్టిగేషన్లో జరిగిన ఒక లిక్కర్ కేసులో తనకి మరియు ఇతర 23 మందికి కూడా అందరికీ కూడా ఈ యొక్క కేసు నుండి డిశ్చార్జ్ చేయడం జరిగింది. వారికి ప్రథమంగా మన అందరికీ తెలిసినట్టయితే ఎక్కడ కూడా వారు చేసిన ఆరోపణలే కానివ్వండి, వారు చేసిన అలిగేషన్సే కానివ్వండి, ఇన్వెస్టిగేషన్ మొత్తంలో కూడా ఎక్కడ కూడా వారు ప్రూవ్ చేయలేకపోయినారు. ఇట్స్ వాజ్ ఆల్ బేస్లెస్ అలిగేషన్స్. ఖచ్చితంగా కొట్టివేయడం జరిగింది ఆ కేసుని. అది 23 మందికి కూడా ఈరోజు అక్విటల్ చేసి వారికి ఎటువంటి లయబిలిటీస్ కూడా ప్రూవ్ కాలేదని చెప్పేసి రోజ్ అవెన్యూ కోర్టు నుండి, సిబిఐ కోర్టు నుండి మనకు వచ్చింది. కానీ దానికి ఒక డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాలో వారు ఒక రివ్యూని అడిగినారు. దాని మించి పెద్దగా మనకి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆ రివ్యూలో కూడా మేమందరం కూడా భావిస్తున్నాము ఖచ్చితంగా ఇంతకుముందు జరిగిన ఫైండింగ్సే మళ్ళీ ఆ రివ్యూ ఫైండింగ్స్లో కూడా వస్తాయని చెప్పేసి మరి ఈ కేసుని మొత్తానికి కూడా కొట్టేయడం జరుగుతుందని మేము భావిస్తాం. ఇప్పుడు కవిత గారికి మీరు కలిశారు? లేదండి, మేము కవిత గారిని కలవలేదు. తన ఆరోగ్య పరిస్థితి బాగాలేదు. గత 3 రోజుల నుండి కూడా తన దీక్షలో ఉన్నారు కాబట్టి తన యొక్క ఆరోగ్య పరిస్థితి బాగాలేదు. తన అంటే నోటీసులు ఎప్పుడు రమ్మని చెప్పి
నోటీస్లో మార్చ్ 16వ తారీఖు రోజు రమ్మని అన్నారు. సో ఆబ్వియస్లీ అక్కడ ఢిల్లీ నుండి మేడం గారి కౌన్సిల్ అటెండ్ అవుతారు. ఈ కేసులో నోటీసులు అందించిన తర్వాత మార్చి 16వ తారీఖున కవిత కౌంటర్ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు కౌంటర్లో ఏం దాఖలు చేయబోతున్నారు అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. అయితే ఏదైతే ట్రయల్ కోర్టు అబ్జర్వేషన్స్ ఉన్నాయో అవే హైకోర్టులో కూడా తేలుతాయి అనే ఆశాభావాన్ని కవిత తరపు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒకసారి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి సాగర్ మనకు అందుబాటులో ఉన్నారు. సాగర్, నోటీసులు అందుకున్న తర్వాత ఇప్పుడు కవిత లీగల్ టీం ఏ విధంగా పరిశీలిస్తున్నారు? ఆ నోటీసులో ఏం పేర్కొన్నారు? కోర్టు అందరు నిందితులకు కల్వకుంట్ల కవితతో పాటుగా ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా అందరికీ క్లీన్ చిట్ ఇచ్చింది. సో ఈ తీర్పు పైన సిబిఐ అధికారులు ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించారు. ఢిల్లీ హైకోర్టులో ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ జరుగుతుంది. అయితే ఈ విచారణ సందర్భంగా కల్వకుంట్ల కవిత, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితురాలుగా ఉన్నటువంటి కవిత విచారణకు హాజరు కావాలి. హైకోర్టు విచారణ జరుగుతున్న నేపథ్యంలో మార్చి 16వ తేదీన విచారణకు హాజరు కావాలంటూ కూడా సిబిఐ అధికారులు కొద్దిసేపటి క్రితమే కవిత నివాసానికి వచ్చి నోటీసులు అందజేశారు. కవిత నివాసంలో అందుబాటులో లేని నేపథ్యంలో కల్వకుంట్ల కవిత భర్త అనిల్ ఈ నోటీసులను తీసుకున్నట్లు కూడా తెలుస్తోంది. సంచలనం సృష్టించినటువంటి ఈ ఢిల్లీ మద్యం కేసులో సిబిఐ అధికారులు సరైన ఆధారాలు చూపలేని నేపథ్యంలో రహస్య అవని కోర్టు ఇప్పటికే మొత్తం 23 మంది నిందితులకు క్లీన్ చిట్ ఇచ్చిన విషయం తెలిసిందే. సో దీన్ని సవాలు చేస్తూ సిబిఐ మరోసారి హైకోర్టును, ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఢిల్లీ హైకోర్టులో విచారణ జరుగుతుంది. అయితే 16న విచారణకు హాజరు కావాలంటూ ఒక క్యాజువల్ నోటీస్ని అయితే అందరు నిందితులకు అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాతో పాటుగా ఈ కేసులో నిందితులుగా ఉన్నటువంటి మొత్తం 23 మందికి నోటీసులు అందజేశారు. అందులో భాగంగానే కల్వకుంట్ల కవిత ఈ కేసులో A17గా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అందులో భాగంగానే కవితకు నోటీసులు అందజేశారు. మార్చి 16వ తేదీన ఉదయం 10:30 ఢిల్లీ హైకోర్టులో ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ జరుగుతున్న నేపథ్యంలో మీరు హాజరు కావాలంటూ కూడా నోటీసులో పేర్కొన్నారు. ఆ నోటీసు పైన కూడా కవిత కొద్దిసేపటి క్రితమే ఒక ట్వీట్ చేసిన పరిస్థితి. ట్విట్టర్ వేదికగా కవిత ఈ నోటీసులకు సంబంధించినటువంటి స్పందించారు. అందులో కొన్ని అంశాలు మనం ఒకసారి చెప్పే ప్రయత్నం చేద్దాం. సత్యం నా తోడుగా సంపూర్ణంగా ఉంది. అధికారులకు తాజాగా ఇచ్చినటువంటి ఢిల్లీ హైకోర్టు విచారణ సందర్భంగా సిబిఐ ఇచ్చినటువంటి నోటీసులకు పూర్తిగా సహకరిస్తానంటూ కూడా కవిత కామెంట్ చేశారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఛార్జెస్ ఫ్రేమ్ చేయడానికి కూడా రౌసేని కోర్టు నిరాకరిస్తూ కేసును కొట్టివేసిన విషయాన్ని కూడా ఆమె ఈ సందర్భంగా ట్వీట్లో పేర్కొన్నారు. కేసు కొట్టివేయడంతో పాటుగా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కు సైతం ఎంక్వైరీ చేయాలని సైతం రౌసేని కోర్టు కామెంట్ చేసిన విషయాన్ని కూడా ఆమె ఈ ట్వీట్లో పేర్కొన్నారు. రౌస్ రెవెన్యూ కోర్టు తీర్పుపై సిబిఐ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసు విచారణ ఈ నెల 16వ తేదీన ఉన్న నేపథ్యంలో ఈ విషయాన్ని సిబిఐ అధికారులు స్వయంగా తెలియజేశారు. ఈ విషయంపై మా లీగల్ టీంతో డిస్కస్ చేస్తున్నామంటూ కూడా కవిత ట్వీట్లో పేర్కొన్నారు. సో లీగల్ టీంతో డిస్కస్ చేసిన అనంతరం కూడా దీనిపైన కవిత స్పందించే అవకాశం ఉంది. మరి మార్చి 16వ తేదీన ఇప్పటికే సంచలనం సృష్టించింది. కేసు విచారణ సందర్భంగా నిందితులు జైలు శిక్షణ అనిపించారు. అందులో భాగంగా కల్వకుంట్ల కవిత కూడా 3 నెలల పాటు కూడా తిహార్ జైల్లో శిక్షణ అనిపించారు. అనంతరం తాజాగా రౌస్ రెవెన్యూ కోర్టు సిబిఐ అభియోగాలను తోసిపిచ్చి అందరికీ క్లీన్ చిట్ ఇచ్చింది. ఎలాంటి ఆధారాలు లేవన్న అంశాన్ని కూడా రౌస్ రెవెన్యూ కోర్టు స్పష్టం చేసింది. సో ఈ తీర్పు పైన తాజాగా సిబిఐ అధికారులు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణ సందర్భంగా నిందితులు అందరూ హాజరు కావాలంటూ కూడా నోటీసులో పేర్కొన్నారు. సో ఈ నోటీసుల పైన మరి కవిత ఎలా స్పందిస్తుంది? లీగల్ టీమ్ తో డిస్కస్ చేసిన అనంతరం కూడా నోటీస్ సారాంశం మార్చి 16వ తారీఖున విచారణకు హాజరు కావాలి అనే సమన్ లేనావి? ఖచ్చితంగా మార్చి 16వ తేదీన ఈ కేసుకు సంబంధించి ఏదైతే సిబిఐ రౌస్ రెవెన్యూ కోర్టు ఇచ్చినటువంటి తీర్పును సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించిందో ఆ కేసు విచారణ అనేది మార్చి 19న జరగబోతుంది. సో లిక్కర్ స్కామ్ కేసులో నిందితులుగా ఉన్నటువంటి అందరూ 23 మంది నిందితులు ఈ కేసు విచారణ సందర్భంగా హాజరు కావాలంటూ కూడా హైకోర్టు నోటీసులు ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. ఆ నోటీసులను సిబిఐ అధికారులు అక్యూజ్డ్ ఉన్నటువంటి అందరికీ వ్యక్తిగతంగా ఇస్తున్నారు. విచారణ ఉంది 10:30 గంటలకు ఢిల్లీ హైకోర్టులో విచారణ ఉన్న నేపథ్యంలో కవిత లీగల్ టీంతో డిస్కస్ చేస్తున్నానని చెప్తున్నారు. మరి డిస్కస్ చేసిన అనంతరం నేరుగా తాను హాజరవుతారా? లీగల్ టీంతో చర్చించిన అనంతరం ఆమె వర్చువల్గా విచారణ 16వ తేదీన ఏం జరుగుతుందనేది మాత్రం చూడాల్సిన పరిస్థితి. రోహిత్ రైట్, ఇప్పటికే న్యాయ నిపుణులు ఏమంటున్నారు ఈ కేసుకు సంబంధించి? ఎందుకంటే లోయర్ కోర్టులో ట్రయల్ కోర్టు అభిప్రాయపడిన వాటితో
సిబిఐ కొంత ఏకీభవించలేకపోతుంది. అది దర్యాప్తు సంస్థల మనోధైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఉంటుంది అంటూ ఉన్నత న్యాయస్థానాన్ని హైకోర్టును ఆశ్రయించింది. అంతేకాదు అందులో సిబిఐ విధానపరమైన లోపాలు కనబడ్డాయి, రాజ్యాంగ సూత్రాల ఉల్లంఘన జరిగింది, పుకార్లపై ఆధారపడ్డారు అంటూ లోయర్ కోర్టు ట్రయల్ కోర్టు ఫైండింగ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు అవే ఫైండింగ్స్ ఇక్కడ కూడా ఉంటాయి అనే ఆశాభావాన్ని కవిత తరపు వారు వ్యక్తం చేస్తున్నారు. సో దీనిపైన వాళ్ళ లీగల్ టీంలో ఏదైనా చర్చ జరుగుతుందా ఆ ఫైండింగ్స్కి సంబంధించి? ఎస్ రోహిత్, ఖచ్చితంగా ఇదే విషయం పైన లీగల్ టీంతో కవిత చర్చిస్తున్నారు. గతంలో రౌస్ రెవెన్యూ కోర్టు విచారణ సందర్భంగా కూడా కొన్ని కీలక అంశాలను ఇటు కవిత లీగల్ టీం కూడా కోర్టుకు వివరించారు. సో ఇక్కడ ఏం జరిగింది, గతంలో రౌస్ రెవెన్యూ కోర్టులో జరిగినటువంటి విచారణ సందర్భంగా ఏ అంశాలను లేవనెత్తారు, ఏ అంశాలను కోర్టుకు వాళ్ళు విన్నవించారు అన్న అంశాలపైన కూడా లీగల్ టీంతో కవిత చర్చిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. సో ఇక్కడ హైకోర్టులో, ఢిల్లీ హైకోర్టులో జరిగినటువంటి విచారణ సందర్భంగా కూడా గతంలో రౌస్ రెవెన్యూ కోర్టుకు చెప్పినటువంటి అంశాలతో పాటుగా కొత్తగా ఏ అంశాలను చెప్పాలి, ఇప్పటికే సిబిఐ సవాల్ చేస్తుంది రౌస్ రెవెన్యూ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు నేపథ్యంలో పూర్తిస్థాయి ఆధారాలు లేనందునే క్లీన్ చిట్ ఇచ్చినట్లుగా కూడా రౌస్ రెవెన్యూ కోర్టు తన తీర్పును వెల్లడించింది. సో ఈ తీర్పులో ఉన్నటువంటి లోపాలను వాటిని సవాలు చేస్తూ సిబిఐ అధికారులు ఇటు సిబిఐ ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించిన నేపథ్యంలో మరి ఇప్పుడు ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది చూడాలి. ఎందుకంటే ఈ కేసులో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసు ఢిల్లీ మద్యం కేసులో అప్పటి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్తో పాటుగా ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి మనీష్ సిసోడియాతో పాటుగా కొంతమంది కీలక నేతలు, రాజకీయ నేతలు ఈ కేసులో ఉన్నారు, ఈ కేసులో నిందితులుగా ఉన్నారు, ఈ కేసులో జైలు శిక్షను అనుభవించారు, అనంతరం విడుదలయ్యారు. తాజాగా రౌస్ రెవెన్యూ కోర్టు సిబిఐ వద్ద ఎలాంటి పూర్తిస్థాయి ఆధారాలు లేవు, ఇది ఊహాజనితమైనటువంటి కేసు అన్నట్లుగా కూడా అభిప్రాయపడుతూ రౌస్ రెవెన్యూ కోర్టు 23 మంది నిందితులకు, మొత్తం అందరి నిందితులకు క్లీన్ చిట్ ఇచ్చినటువంటి నేపథ్యం. సో ఈ తీర్పును సవాల్ చేస్తూ తాజాగా సిబిఐ ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించింది. మరి ఢిల్లీ హైకోర్టులో సిబిఐ తన వాదనలు వినిపిస్తుంది. ఈ కేసు దర్యాప్తు సందర్భంగా సిబిఐ సేకరించినటువంటి ఆధారాలను గతంలోనే రౌస్ రెవెన్యూ కోర్టు కూడా సమర్పించారు. మరి తాజాగా ఢిల్లీ హైకోర్టు కూడా కొన్ని కీలక అంశాలపైన వారు సేకరించినటువంటి ఆధారాలు, ఢిల్లీ మద్యం కుంభకోణంలో జరిగినటువంటి అవకతవకలు, అందులో ఏ అంశాలను ఆధారాలు సిబిఐ సేకరించిందో అవన్నీ కూడా మరోసారి ఢిల్లీ హైకోర్టుకు అదే సమయంలో కవిత ట్వీట్ సారాంశం ఏంటి, ఇక్కడ మిస్ఇంటర్ప్రిటేషన్ జరుగుతోంది సిబిఐ తాజా నోటీసుల విషయంలో అని ఏమన్నా అనుకుంటున్నారా? ఎస్ రోహిత్, ఖచ్చితంగా కవిత మెన్షన్ చేసినటువంటి ట్వీట్లో కూడా కొన్ని కీలక అంశాలు ఆమె వెల్లడించారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఛార్జెస్ ఫ్రేమ్ చేయడానికి కూడా రౌస్ రెవెన్యూ కోర్టు నిరాకరిస్తూ కేసును కొట్టివేసిందన్నట్లుగా కూడా ఆమె ట్వీట్లో పేర్కొన్నారు. కేసు కొట్టివేయడంతో పాటుగా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ను సైతం ఎంక్వైరీ చేయాలని రౌస్ రెవెన్యూ కోర్టు కామెంట్ చేసిన విషయాన్ని, ఈ రెండు అంశాలను కూడా ట్వీట్ ద్వారా కవిత మెన్షన్ చేశారు. రౌస్ రెవెన్యూ కోర్టు తీర్పును సిబిఐ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. సో ఈ రెండు అంశాలను ఆమె ట్వీట్ ద్వారా చెప్పింది. సో ఈ రెండు అంశాలపైన కూడా తన లీగల్ టీంతో కవిత చర్చించనుంది. తదుపరి విచారణ మార్చి 16వ తేదీన ఉదయం 10:30కు హాజరు కావాలంటూ కూడా నోటీసులో పేర్కొన్న నేపథ్యంలో మరి ఆ రోజు ఎలాంటి పరిణామాలు ఉంటాయి, ఎలా లీగల్ టీంని చర్చించిన అనంతరం కూడా కవిత నిర్ణయం తీసుకుంటున్నట్లుగా కూడా చెప్పారు. మరి ఈ కేసులో నిందితులంతా కూడా 23 మందికి నోటీసులు సర్వ్ చేసిన నేపథ్యంలో నిందితులంతా కూడా మరి మార్చి 16న జరిగే విచారణకు హాజరవుతారా, తమ లీగల్ టీం ద్వారా ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది చూడాలి. ఇప్పటికే క్లీన్ చిట్ వచ్చిన అనంతరం కూడా రౌస్ రెవెన్యూ కోర్టు తీర్పు వచ్చిన అనంతరం 23 మంది నిందితులు మొత్తం పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. ఈ కేసులో తమ ప్రమేయం లేదన్నా కూడా ఇదంతా కూడా కుట్రపూరితంగా జరిగిందన్నటువంటి అంశాలు కూడా చాలా రాజకీయ నేతలు ఈ కేసులో ఉన్నటువంటి నిందితులు మాట్లాడిన పరిస్థితి. కానీ తాజాగా మరోసారి సిబిఐ ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించడంతో మరోసారి ఢిల్లీ మద్యం కేసులో ఉన్నటువంటి ఈ కేసు అనేది చర్చనీయాంశంగా మారుతుంది. మరి ఇప్పుడు విచారణ సందర్భంగా నిందితులుగా ఉన్నటువంటి వారు కోర్టుకి ఎలాంటి అంశాలు విన్నవిస్తారు, అనంతరం కోర్టు విచారణ సందర్భంగా సిబిఐ బలమైన వాదనలు కూడా వినిపించే అవకాశం ఉంది. కేసు దర్యాప్తు సందర్భంగా ఆధారాలు సేకరించినటువంటి వాటిని మరోసారి హైకోర్టులో ఈ అన్ని అంశాలు లేవనెత్తే అవకాశం ఉంది, హైకోర్టుకు సమర్పించే అవకాశం ఉంది. మరి ఢిల్లీ హైకోర్టు విచారణలో మార్చి 16న ఏం జరుగుతుంది, నిందితులంతా హాజరై తమ వాదనను వినిపిస్తారా, వినిపించిన అనంతరం కూడా ఎలాంటి అంశాలు వెలుగుకొస్తాయి, ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది మాత్రం చూడాలి. రోహిత్. రైట్ సాగర్, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తన నివాసానికి సిబిఐ అధికారులు వచ్చి నోటీసులు అందజేసిన విషయంపై మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. సత్యం తోడుగా ఉంటుంది అంటూ ఆమె ధీమాను వ్యక్తం చేశారు. ఈ నోటీసులకు సంబంధించి ఎవరు కూడా
మిస్ ఇంటర్ప్రిటేషన్కి పాల్పడవద్దు అంటూ అందులో కోరారు. ఆ ట్వీట్లో కూడా కోరారు. కేవలం ఇది డ్యూ ప్రాసెస్లో జరిగే విధానంగానే చెప్తున్నారు. ఎందుకంటే ట్రయల్ కోర్టులో డిశ్చార్జ్ చేసింది కాబట్టి, నిందితులుగా పేర్కొన్న వాడిని డిశ్చార్జ్ చేసింది కాబట్టి సిబిఐ ఆ తర్వాత ఆటోమేటిక్గానే ప్రొసీజర్లో భాగంగానే ఉన్నత న్యాయస్థానానికి వెళ్తారు, అప్పీల్కి వెళ్తారు. ఆ తర్వాత మా లీగల్ టీం ఏం చేయాలో అవి చేసుకుంటూ వెళ్తాము అనే విషయాన్ని ఆమె చెబుతూ ఉన్నారు. కవితకు కొద్దిసేపటి క్రితం సిబిఐ అధికారులు వచ్చి నోటీసులు అందజేశారు. ప్రస్తుతం హైకోర్టుకు వెళ్ళిన ఈ కేసు మార్చి 16వ తారీఖుకి వాయిదా పడింది. మరి మార్చి 16వ తారీఖున కవిత అటెండ్ అవుతారా లేదా అన్నది కూడా మనం చూడాలి. ఇప్పటికే కవిత తరపు న్యాయవాదులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే ట్రయల్ కోర్టులో ఫైండింగ్స్ ఉన్నాయో, డిశ్చార్జ్ కావటానికి దోహదపడిన బలమైన ఫైండింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి హైకోర్టులో కూడా అవే అబ్జర్వేషన్స్ ఉంటాయి. ఆ విషయాలను పరిగణలోకి తీసుకొని అక్కడ కూడా మాకు అనుకూలంగా తీర్పు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది, న్యాయం గెలిచే అవకాశం ఉంటుందని కవిత తరపు న్యాయవాదులు చెప్తున్నారు. లోయర్ కోర్టులో ఉన్న ఫైండింగ్స్ ఏంటి అంటే ప్రధానంగా విధానపరమైనటువంటి లోపాలు ఉన్నాయి సిబిఐ విచారణలో అని అభిప్రాయపడ్డారు. అలాగే రాజ్యాంగ సూత్రాల ఉల్లంఘన జరిగిందని పుకార్లపై ఆధారపడ్డారు ఇన్వెస్టిగేషన్లో అంటూ ఇలా కొన్ని ఫైండింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి కవితతో పాటు మరి 23 మంది ఈ కేసు నుంచి డిశ్చార్జ్ కావడానికి దోహదపడినటువంటి అంశాలు. ఈ ఫైండింగ్స్ ద్వారా ఈ పిటిషన్ డిస్పోజ్ చేసిన నిందితులను డిశ్చార్జ్ చేసిన అది దర్యాప్తు సంస్థల మనోధైర్యాన్ని దెబ్బతీసే అవకాశం ఉంటుంది అని సిబిఐ అభిప్రాయపడుతూ హైకోర్టు తలుపులు తట్టింది. ఇప్పుడు హైకోర్టు మార్చి 16వ తారీఖున హైకోర్టులో ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది.